హలో బిజీ పీపుల్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అప్డేట్స్ ఎట్ ఫింగర్ ట్యాప్. గైస్, ఎవరైతే ఎంటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంటెక్ సంబంధించిన ఏ అప్డేట్స్ వచ్చినా ఈ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంటెక్ సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. నా ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దయచేసి అందరూ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. గైస్, ఎంటెక్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది నేను ఒక వీడియో చేసిన. సో ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే దయచేసి చూడండి. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది ఎంటెక్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది. సో నేను ఈ వీడియోలో ఎంటెక్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచిది అనేది డీటెయిల్గా చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా ఎవరిలో గెలుపుదామా? గైస్, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనకి బీటెక్లో బ్రాంచెస్ ఉన్నట్టుగానే ఎంటెక్లో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సో మీరు సివిల్ అయితే సివిల్లోనే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, ట్రిపుల్ అయితే ట్రిపుల్ఈలోనే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, మెకానికల్ అయితే మెకానికల్లోనే ఉంటాయి. అట్లా ప్రతి బ్రాంచ్లోనూ మీకు డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. గైస్, సివిల్లో ఏమేం బ్రాంచెస్ ఉన్నాయంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ ఎన్వైర్న్మెంటల్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ హైవే ఇంజనీరింగ్ ఉంది, అండ్ ఎన్వైర్న్మెంటల్ మేనేజ్మెంట్. సో నేను చెప్పిన బ్రాంచెస్ అన్ని కాలేజెస్లో ఉంటాయి, ఇంక్లూడింగ్ జేఎన్టీయూ ఎఫిలియేట్ కాలేజెస్లో కానీ అండ్ ఆటోనమస్లో కానీ. సో అన్ని కాలేజెస్లోనూ ఉంటాయి. సో సివిల్లో బెస్ట్ బ్రాంచ్ ఏంటంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎన్వైర్న్మెంటల్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్. సో ఈ 4 బ్రాంచెస్కి మార్కెట్లో డిమాండ్ ఉంది, అండ్ ఎక్కువ కాలేజ్లో కూడా ఇవే ఉంటాయి. సో ఈ 4 బ్రాంచెస్లో మీకు నచ్చిన బ్రాంచ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఎన్వైర్న్మెంటల్ మేనేజ్మెంట్ కానీ, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ కానీ. సో ఈ 4 బ్రాంచెస్కి మార్కెట్లో డిమాండ్ ఉంది. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోండి. సో ఇది సివిల్ బెస్ట్ బ్రాంచెస్ అనమాట. సో ఇప్పుడు ట్రిపుల్ ఈ చూద్దాం. గైస్, ట్రిపుల్ ఈలో ఏమున్నాయంటే పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంది, అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవర్స్ ఉంది, అండ్ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ హై వోల్టేజ్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ అడ్వాన్స్డ్ పవర్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఈ ట్రిపుల్ ఈలో ఈ 5 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో ఈ 5 బ్రాంచెస్లో బెస్ట్ బ్రాంచెస్ ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్. సో ఈ 2 తీసుకోండి. ఈ 2కి మార్కెట్లో డిమాండ్ ఉంది, అండ్ ఎక్కువ కాలేజ్లో కూడా ఇవే ఉంటాయి. సో పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ అని తీసుకోండి. సో ఇది జేఎన్టీయూ ఆల్ కాలేజ్లోనే అండ్ ఓయూలో కూడా ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ 2 బ్రాంచెస్ తీసుకోండి. ఈ 2 బ్రాంచెస్కి మార్కెట్లో డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. సో ఇది ట్రిపుల్ ఈ బ్రాంచెస్ సంబంధించిన అప్డేట్. సో ఇప్పుడు మెకానికల్ వాళ్ళకి చూద్దాం. గైస్, మెకానికల్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయంటే థర్మల్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ మిషన్ డిజైన్ ఉంది, అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఉంది, అండ్ ఎనర్జీ డిజైన్ ఉంది, అండ్ ఎనర్జీ సిస్టమ్స్ ఉంది, అండ్ క్యాడ్ క్యామ్ ఉంది. సో ఈ 6 బ్రాంచెస్ మెకానికల్లో ఉన్నాయి. సో ఈ మెకానికల్లో బెస్ట్ బ్రాంచెస్ ఏంటంటే సో థర్మల్ ఇంజనీరింగ్ అండ్ మిషన్ డిజైన్ అండ్ క్యాడ్ క్యామ్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. సో ఈ 4 బ్రాంచెస్ బెస్ట్ బ్రాంచెస్ అనమాట. సో క్యాడ్ క్యామ్ కానీ, మిషన్ డిజైన్ కానీ, థర్మల్ ఇంజనీరింగ్ కానీ తీసుకోండి. సో దీనికి మార్కెట్లో డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. సో ఎక్కువ కాలేజ్లో కూడా ఇవే ఉంటాయి. సో ఎనర్జీ డిజైన్, ఎనర్జీ సిస్టమ్స్ అనేది చాలా తక్కువ కాలేజ్లో ఉంటాయి, ఓన్లీ జేఎన్టీయూ కాలేజ్లోనే ఉంటుంది. సో దీనికి మార్కెట్లో కూడా పెద్ద స్కోప్ లేదు. సో మిషన్ డిజైన్ కానీ, లేకపోతే థర్మల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే క్యాడ్ క్యామ్ కానీ, లేకపోతే అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ కానీ. సో ఈ 4 ఏదో ఒకటి తీసుకోండి. సో మీకు మంచి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది మెకానికల్ బెస్ట్ బ్రాంచెస్ అనమాట. సో ఇప్పుడు ఈసీ వాళ్ళకి చూద్దాం. గైస్, ఈసీలో ఏమున్నాయంటే విఎల్ఎస్ఐ ఉంది, అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంది, అండ్ విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్ 2 కలిపి ఉంది, అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ విఎల్ఎస్ఐ. సో ఇది కూడా ఉంది, అండ్ డిజిటల్ సిస్టమ్స్, కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ఉంది, అండ్ సిస్టమ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంది, అండ్ వైర్లెస్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఉంది. సో ఈసీలో బెస్ట్ బ్రాంచెస్ ఏంటంటే విఎల్ఎస్ఐ. సో విఎల్ఎస్ఐకి ఆబ్వియస్లీ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సో విఎల్ఎస్ఐ తీసుకోండి. లేకపోతే ఎంబెడెడ్ సిస్టమ్, ఇది కూడా దానికి ఈక్వల్గా కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ తీసుకోవచ్చు. లేకపోతే 2 కలిపి ఉన్న బ్రాంచ్ కూడా ఉంది, విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్, లేకపోతే ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ విఎల్ఎస్ఐ. సో విఎల్ఎస్ఐ కానీ ఎంబెడెడ్ సిస్టమ్ కానీ తీసుకోండి ఈసీ వాళ్ళకి అయితే. సో మార్కెట్లో దీనికి డిమాండ్ ఉందన్నమాట. సో డిజిటల్ సిస్టమ్, కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పిన కదా, అది ఓన్లీ జేఎన్టీయూలోనే ఉందన్నమాట. సో విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్ అయితే సో ఆల్ ఎఫిలియేట్ కాలేజ్లో ఉంటుంది. సో మార్కెట్లో కూడా దీనికి డిమాండ్ ఉంది. సో ఈసీ వాళ్ళు అయితే ఇవి తీసుకోండి. ఈసీ వాళ్ళకి ఇది బెస్ట్ బ్రాంచెస్ అనమాట. సో ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి చూద్దాం. గైస్, సిఎస్సి వాళ్ళకి బెస్ట్ బ్రాంచెస్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఐఓటీ.
సో ఇవి సిఎస్సి వాళ్ళకి బ్రాంచెస్ అనమాట. సో సిఎస్సిలో బెస్ట్ బ్రాంచ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. మీ అందరికీ తెలిసిందే. సో మార్కెట్లో ఇప్పుడే కొత్త బ్రాంచెస్ అనేది కొత్త బ్రాంచెస్ అనేది మన జేఎన్టీయూస్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. సో మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్కి ఫుల్ డిమాండ్ ఉంది, అండ్ డేటా సైన్స్ కూడా ఫుల్ డిమాండ్ ఉంది, అండ్ ఐఓటీ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఫుల్ డిమాండ్ ఉంది. సో సిఎస్సిలో ప్రతి బ్రాంచ్ ఇంపార్టెంటే. సో ప్రతి బ్రాంచ్కి డిమాండ్ అనేది ఉంది, ఎక్సెప్ట్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ తప్పితే. సో ప్రతి బ్రాంచ్కి డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. సో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా మీకు ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో పర్సనల్గా బెస్ట్ బ్రాంచెస్ నా అభిప్రాయం ఏంటంటే ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచిదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్ కానీ. సో ఇవి తీసుకుంటే మార్కెట్లో సో ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో ఇవి తీసుకోండి. సిఎస్సిలో బెస్ట్ బ్రాంచెస్ ఇదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ అండ్ ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో ఇవి సిఎస్సి వాళ్ళకి బెస్ట్ బ్రాంచెస్ అనమాట. సో ఇప్పుడు ఐటీ వాళ్ళకి చూద్దాం. గైస్ ఐటీలో అయితే డేటా సైన్స్కి డిమాండ్ ఉంది. సో ఐటీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు డేటా సైన్స్ తీసుకోండి. ఆల్మోస్ట్ సిఎస్సి ఐటీ రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి సో సిఎస్సికి ఉన్న బ్రాంచెస్ ఇవే ఉంటాయి. సో సిఎస్సి చెప్పినా కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్ అని తీసుకోండి, లేకపోతే డేటా సైన్స్ తీసుకోండి, లేకపోతే సైబర్ సెక్యూరిటీ తీసుకోండి, లేకపోతే ఐఓటీ తీసుకోండి. సో ఎక్కువ జేఎన్టీయూ కాలేజ్లో సిఎస్సి ఐటీకి ఏమున్నాయంటే సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఎక్కువ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అనేది చాలా తక్కువ కాలేజ్లో ఉన్నాయి, అండ్ డేటా సైన్స్ కూడా చాలా తక్కువ కాలేజ్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా జేఎన్టీయూలో ఇంకా వాళ్ళకి కొన్ని కాలేజ్కి పర్మిషన్ అవ్వలేదు. సో ప్రస్తుతం అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఒక్కటే ఉంది చాలా కాలేజ్లో. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీకి సో ఈ ఇయర్లో మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్రాంచెస్ అనేది తీసుకోండి. సో జేఎన్టీయూకేలో అయితే కొత్త బ్రాంచెస్ ఈ ఇయర్లో ఇంట్రడ్యూస్ ఏం చేశారో చెప్పలేదు, బట్ జేఎన్టీయూ హైదరాబాద్లో అయితే న్యూ కోర్సెస్ అనేది పీజీ వాళ్ళకి ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే సో సిఎస్సి వాళ్ళకి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, అండ్ సిఎస్సి వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ కొత్తగా ఈ ఇయర్ నుండే ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ సివిల్లో కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అనేది ఈ ఇయర్ నుండే ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ ఈసీఈకి ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ విఎల్ఎస్ఐ ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ ఈసీఈకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ ఈసీఈకి మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్. సో ఈ చెప్పినవన్నీ జేఎన్టీయూ క్యాంపస్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు, బట్ ప్రైవేట్ కాలేజ్లో ఏ బ్రాంచ్ తీసుకుంటారు ఇంట్రడ్యూస్ అనేది ఇంకా చేయలేదు. సో ఇది ఓన్లీ నేను చెప్పిన ఇప్పుడు జేఎన్టీయూ కోర్సెస్ అనేది సో నేను చెప్పిన జేఎన్టీయూ క్యాంపస్లోనే ఇంప్లిమెంట్ చేశారు. సో ముందు చెప్పినవి అయితే ఆల్మోస్ట్ అన్ని అఫిలియేట్ కాలేజ్లో ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే సో ఎవరైతే సివిల్లో ఉన్నాలో వాళ్ళు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కానీ తీసుకోవచ్చు. అండ్ ట్రిపుల్ వాళ్ళు అయితే పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ కానీ, అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవర్ అనమాట. సో ఇవి తీసుకోవచ్చు. అండ్ మెకానికల్ వాళ్ళకైతే మిషన్ డిజైన్, క్యాడ్ క్యామ్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ అనమాట. సో ఇవి బెస్ట్ బ్రాంచెస్. అండ్ ఈసీ వాళ్ళకైతే విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్, డిజిటల్ సిస్టమ్, కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ అనమాట. సో సిఎస్సి వాళ్ళకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్, అండ్ ఐటీ వాళ్ళకైతే డేటా సైన్స్ అనమాట. సో ఇవి నేను చెప్పినవన్నీ బెస్ట్ బ్రాంచెస్ అనమాట. సో మీకు ఇవి కాకుండా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు, బట్ నేను చెప్పినవి అయితే అన్ని కాలేజ్లో ఉన్నాయి అండ్ మార్కెట్లో కూడా డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఇది గైస్ ఓవరాల్గా బెస్ట్ బ్రాంచెస్ సంబంధించిన అప్డేట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రెఫర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. మన